అందరూ కూడా స్తోత్రాలు చెల్లిద్దామా? ప్రతి ఒక్కళ్ళు స్తోత్రాలు చెల్లిద్దామా? రెండు చేతులు ఎత్తండి, అందరూ మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియా దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధకరమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ మన మధ్యలో ఉన్నటువంటి అక్కగారి కూడా నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ, మరి అనేక దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేయగానే అయ్యా మీరు రావాలి అని అక్కగారు నేను ఫోన్ చేయగానే తల్లి సంఘంలోకి వచ్చినటువంటి దూరస్తులుగా వచ్చిన వారందరికీ నా నిండు మనసు, అంటే ఊరు పేరు చెప్పాలని చాలా ఊళ్ళు ఉన్నాయి కదా, కాబట్టి వచ్చిన వారందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ, అట్లాగనే స్థానికులుగా అంటే ఈ గ్రామంలో ఉన్న స్థానిక సంఘస్థులందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనలను ప్రేమించి ఎంతో సౌండ్ వస్తుంది, మిషన్ సౌండ్ చూడండి, మీదేనా? దేవుని సన్నిధిలో అందరూ ఎట్లాగున్నారు? బాగున్నారా? బయట నుంచి వచ్చిన వాళ్ళు బాగున్నారా? అయ్యా సహోదరుడు ఒకటే చెప్తున్నాడు, అమ్మ ఎట్లాగున్నారు? అందరూ బాగున్నా, సంతోషంగా చెప్పండి, నవ్వుతూ ఫీల్ అవుతూ చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా. బాగున్నారు కదా? స్తోత్రాలు. మేము సంతోషంగా, పిల్లలు గోల్ చేయనియొద్దు. అందుకని ఆరాధనలో మీరు ఏ మందిరాలు, ఓసన్న గారి మందిరాలు చూశారు కదా, అందువల్ల పిల్లలను బయటికన్నా తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం మెసేజ్ టైంలో దేవుని సన్నిధిలో దేవుని కృపను బట్టి మేము సంతోషంగా ఉన్నాము, మేము ఆనందంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనలను దేవుడు ప్రేమించి కనికరించి ఈ పరిశుద్ధ దినాన దేవుడు మనకిచ్చిన కృప ధన్యతను బట్టి ఆయనను మహిమపరుచుకుందాం. రెండవది, నెలంతా బయట వాళ్ళు అంటే యెరూషలేము సంఘానికి బల్లారాధనకు వస్తున్న వాళ్ళు మీరు క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని నిత్యము అనుదినము అక్కగారు మేము ఇక్కడున్న సంఘము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అట్లాగనే స్థానికులుగా ఉన్న బిడ్డలందరి కొరకు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి యేసయ్య దయను బట్టి గత 9 మాసములు, ఎన్ని మాసములమ్మా? గడచిన 9 మాసములు కూడా ఆయన దయ, ఆయన కృప తప్ప మరొకటి కానే కాదు. ఈరోజు ఈ స్థితిని మనం కలిగి ఉన్నాం, ఈ ఆరోగ్యాన్ని మనం కలిగి ఉన్నాం, ఈ సౌకర్యాలను మనం కలిగి ఉన్నాము అంటే కేవలం దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. అందుకొరకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఈరోజు మన ముందు ఒక మంచి కార్యక్రమం ఉంది, మనందరికి తెలుసు. ఏంటిది? ప్రభురాత్రి భోజనం. అందరూ అనండి, గట్టిగా చెబుదామా? ఏ భోజనం? ప్రభురాత్రి భోజనం. మనందరికి తెలుసు,
నెలకు ఒక్కసారి పరిశుద్ధ దినాన మొదటి ఆదివారమున మనందరం తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం మనం? ఎందుకు తీసుకుంటున్నాం మనం? ఎవరు చెప్తారు? ఈ భోజనాన్ని మనం ఎందుకు తింటున్నాం? ఏం తినకుండా ఉండకూడదా? ఒకటి, యేసయ్యను జ్ఞాపకం చేసుకోవటానికి మనం తింటున్నాం. ఇంకా యేసయ్యను ఆయనే చెప్పాడు, తీసుకున్న ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు, జ్ఞాపకం చేసుకోవటానికి తింటున్నాం. ఇంకా ఎందుకు తింటున్నాం ఈ భోజనాన్ని అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెబుతారు? మా పాస్టర్ గారిని అడగమంటారా? లేకపోతే ఏం చెప్తారు? ఎందుకు తింటున్నారండి ఈ భోజనం అంటే? ఆయన అడుగుజాడల్లో నడవటానికి. 2 వచ్చినాయి. ఇంకా బైబిల్ చదివిన వాడు దేవుని సన్నిధిలో అంచె దినమున, ఏ దినమున అంటే అంచె దినం అంటే ప్రభు వచ్చినప్పుడు మనం లేపబడాలి అంటే ఎవరైతే ప్రభు శరీరాన్ని రక్తాన్ని త్రాగుతారో అంచె దినమున వానిని ఆయన లేపునని యోహాను సువార్తలో ఉంది. ఇప్పుడు ఇటికేలకి ఈ భోజనం ఎందుకు తింటున్నావయ్యా అంటే ఆయన రాజ్యంలో ఉండటానికి, ఆయనతో కలిసి ఉండటానికి ఆత్మీయ బలం కోసం. ఏ బలం? నెలంతా మనం ఆరోగ్యంగా బలంగా ఉండాలని తింటున్నాం. అవునా కాదా? ఇప్పుడు బయట వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్పండి? ఛార్జీలు పెట్టుకొని మీరు ఒక ఆశ ఏంటి? దేవుని భోజనం తినిపోతే మరలా వచ్చే బల్లారాధన వరకు దేవుని శక్తి మనకుంటుంది, దేవుని అభిషేకం మనకుంటుంది, దేవుని తోడు మనకుంటుందని తింటున్నాం. మంచిది. బైబిల్ గ్రంథములో యేసయ్య భోజనం తిన్న వాళ్ళల్లో యేసయ్య రొట్టె తినగానే సాతాను వచ్చిందంట ఆయనలోకి. ఎవరయ్యా? యోధా. స్తోత్రం చెప్పండి. గట్టిగా కనిపెట్టారు. ఏమని? ప్రభురాత్రి భోజనం తింటే శక్తి వచ్చిద్ది, బలం వచ్చిద్ది, ఆయనతో ఉంటామని మనం తింటున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో ప్రభు రొట్టె ముక్క ఆయనకి ఇచ్చి ఆయన తినగానే సాతాను వచ్చి హృదయంలోకి వచ్చిందంట. ఇదేంది? ఏమిటి? రొట్టె తింటే సాతాను పోయిద్ది. ఏం తింటే? మరి మన విశ్వాసం ఏంది? వినాలి పిల్లలు, బాగు మన విశ్వాసం ఏంది? రొట్టె తింటే ఉన్న సాతాను పోయిద్ది, ఉన్న బలహీనత పోయిద్ది, లేని శక్తి మనకి వచ్చింది. కానీ బైబిల్ గ్రంథంలో అతను సామాన్యమైన విశ్వాసి కాదు. సామాన్యమైన విశ్వాసి అంటే మనం చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ ఆయన అపోస్తలుడు. ఎవరాయన? అందరూ అనండి, ఎవరాయన? అపోస్తలుడు అంటే ఎవరో తెలుసా? దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకున్న వారు 12 మంది ఉన్నారు. వీళ్ళని ఏమంటారు? అపోస్తలులు అంటే దేవుని చేత పిలువబడిన వారు, దేవుని పంపబడిన వారు అని అర్థం అపోస్తలులు అంటే. కానీ అపోస్తలులో రొట్టె తిన్న అపోస్తలులందరికీ ఏమొచ్చిందయ్యా అంటే శక్తి వచ్చింది, బలం వచ్చింది, దేవుని సేవలో వాడబడ్డారు. కానీ ఒక్క వ్యక్తిలోనికి సాతాను వచ్చిందంట. నేను ఉదయం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేందో ప్రభువా, రొట్టె తింటే శక్తి వచ్చింది, బలం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, అన్నీ వస్తాయి. కానీ ఈయనలో రొట్టె తినగానే ఏమొచ్చింది? సాతాను వచ్చి ఏం చేసింది చెప్పమంటారా? దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకొని పోయిందంట. విచిత్రం అనిపించింది. అసలు ఎందుకు ఇస్కరియోతు యూదాలోనికి సాతాను వచ్చింది? అసలు ఎందుకు ఈయన ఈ గుంపులో నుంచి ఆయన బయటకు తీసుకెళ్ళింది సాతాను? అసలు ఏమయ్యాడు అని నేను ఉదయ కాలంలో స్టడీ చేశా ఆయన చరిత్ర. ఇప్పుడు 12 మంది ఉన్నారు, 11 మంది ఒక రకంగా ఉన్నారు, ఒకరేమో ఒక
ఒక రకంగా ఉన్నారు. ఈ 11 మంది ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని దాగిన వాళ్ళేమో దేవుని పరిచర్యలో బహుబలంగా వాడబడ్డారు. ఏ కల్మషం లేకుండా, ఏ కుట్ర లేకుండా, కుతంత్రాలు లేకుండా, ఈర్ష్య పగలు లేకుండా, సంతోషంతో నీవే కావాలయ్యా అని తిన్న వాళ్ళందరూ ఎట్లాగున్నారు? చెప్పరేమమ్మా? నా కళ్ళు చూడండి. లేటుగా వచ్చిన వాళ్ళ కళ్ళు ఎవరు చూడొద్దు. ఎందుకని? వాళ్ళు వెనకొచ్చారు, మనం చూస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. అయ్యో మేము లేటుగా వచ్చామే, అందరూ మా కళ్ళు చూస్తున్నారు. ఇంకొక మందిరాల్లో, ఒక మందిరం నేను సంగతి చూసా, లేటుగా వచ్చిన వాళ్ళకే పాస్టర్ గారు చప్పట్లు పెట్టించాడంట. అర్థం కాలా మీకు? అందుకని నవ్వలా మీరు? అర్థమైందా? లేటుగా వచ్చిన వాళ్ళ కళ్ళు చూసి చప్పట్లు కొట్టించాడంట పాస్టర్ గారు. ఎందుకని? రెండవసారి రాగానే చప్పట్లు కొట్టకూడదు అందరూ అని, నా కళ్ళు చూడకూడదని ఇక అక్కడి నుంచి పెందకాడు వస్తున్నారంట. ఇప్పుడు మనం చప్పట్లు కొట్టించుకునేవారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఈ ఇస్కరియోతు యూదా ఒకప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు, ఒకప్పుడు పరిశుద్ధాత్మ వరాల చేత నింపబడ్డాడు, ఒకప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు. ఈ ఇస్కరియోతు యూదా ఎట్లాగంటారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి. ఒకప్పుడు తన జీవితాన్ని మనం చూద్దాం. యూదా ఇస్కరియోతు జీవితాన్ని మనం చూద్దాం. ఒకప్పుడు చూద్దాం, ఇప్పుడు కాదు, ఒకప్పుడు, ఇంతకు ముందు, గత కాలములో. 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుచుటకు వారికి ఏమిచ్చాడండి? ఇప్పుడు ప్రతి రోగాన్ని పోగొట్టే హక్కు, పోగొట్టే అధికారం అపోస్తులకు ఇచ్చారు. అపోస్తులలో ఎవరున్నారు? ఇస్కరియోతు యూదా ఉన్నాడా లేదా? ఉన్నాడు. అంటే ఇప్పుడు యూదాకి ఏమొచ్చింది? ఇంతకుముందు అధికారం వచ్చింది, దేవుని ఆత్మ వచ్చింది, అధికారం వచ్చింది. వారికి అధికారం ఇచ్చాడు అంటే దేవుని పవిత్రాత్మ శక్తిని ఇచ్చాడు. అంటే దేవుని ఆత్మ వాళ్ళ మీద నిలబడిందా లేదా? అమ్మా చెప్పాలి. నిలబడిందా లేదా? ఉందా లేదా? ఉంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? యోహాను సువార్త 13వ అధ్యాయము 26, 27 వచనాలు. ఇప్పుడేమయ్యాడు? అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికిచ్చదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో, యేసు నీవు చేయించున్నది త్వరగా చేయమని వానితో, దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు వారు ముక్క పుచ్చుకొనగానే సాతాను ఎవరిలోకి వచ్చింది? అందరూ చూడండి ఆ వచనాన్ని. సాతాను ఎవరిలోకి వచ్చింది? ఒకప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ బిడ్డ సాతాను లేదు. మంచి అపోస్తలుడు, మంచి భాషతో మాట్లాడేవాడు, మంచి ఆత్మ జీవితాన్ని కలిగిన వాడు. ఏమండి, రాను రాను ఆత్మను అభివృద్ధి చేసుకోవాలా, వరాన్ని అభివృద్ధి చేసుకోవాలా, దేవుడిచ్చిన అవకాశాన్ని పెంచుకోవాలా, తగ్గించుకోవాలా? అయ్యా చెప్పాలి. ఏం చేయాలి? అమ్మా చెప్పాలి. అందరూ తలలు పైకెత్తండి, తల వంచొద్దు. తల వంచితే
తల వంచితే కళ్ళు మూస్తాం, కళ్ళు మూస్తే ఆటోమేటిక్గా పడిపోతాం. అది లాజిక్. దేవుని స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇతనిలోనికి సాతాను వచ్చింది. ఎందుకు వచ్చింది సాతాను అంటే, మరి 11 మందిలోనికి సాతాను ఎందుకు రాలా చెప్పాలి. మా బైబిల్ చదివిన వాళ్ళు, అయ్యా వీళ్ళలో ఏ కల్మషం లేదు, వీళ్ళకి వేరే ఆలోచన లేదు, వేరే తలంపు, వేరే ఆలోచన, ఏ కాడికి ప్రభువుతో తిరగటమే, ప్రభువుతో నడవటమే తప్ప వేరొక ఆలోచన లేదు. ఇతనికి మాత్రం ఏ ఆలోచన ఉంది? ఏం ఆలోచన చెప్పమంటారా? అదే అధ్యాయం 2వ వచనం చదవండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఓటిగా చెప్పండి. ఓటిగా చెప్పమన్నా హల్లెలూయా. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి, ఇప్పుడు సంతోషంగా చెప్పండి. ఇప్పుడు ఈ రొట్టె తీసుకోగానే ఎందుకు వచ్చింది ఇతరులోనికి సాతాను? అది వస్తూ ఒక ఆలోచనతో వచ్చాడు ఇక్కడికి. ఎక్కడికి? మా వింటల్లో అందరు నాకలి చూడండి. వస్తూ ఆలోచనతో వచ్చాడు. ఏమీ ఎరగనట్టుగానే ఎక్కడ కూర్చున్నాడు? 12 మందిలో కూర్చున్నాడు, భోజనంలో కూర్చున్నాడు, బాగానే ఉన్నాడు, నటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నటన. ఏంటా నటన? అసలు అంత బాగుంది, అందరితో నేను హ్యాపీగా ఉన్నా, నా మనసులో ఏమీ లేదు, నా మనసులో ఉన్న సంగతి ఎవరికి తెలియదు. ఈ అందరు పిచ్చోళ్ళు, అపోస్తులు, ఈ మిగతా 11 మంది పిచ్చోళ్ళు, ప్రభు తప్ప ఏం తెలియదని ఉన్నాడు. అతను ఇంతకు ముందు ఎవరితో సహవాసం చేసి వచ్చాడు? ఇక్కడికి భోజనానికి వచ్చే ముందు ఎవరితో సహవాసం చేసి వచ్చాడు? ఎవరితో మాట్లాడి ఇక్కడికి వచ్చాడు? శాస్త్రులతో, సద్దూకయ్యులతో, పరిసయ్యులతో మాట్లాడి, నేను ఆయన్ని మీకు పట్టిస్తా, నాకు ఎంత ఇస్తారు అని వాళ్ళతో సహవాసం చేసి, వాళ్ళతో మంత్రాలు చేసి, వాళ్ళతో మాట్లాడి ఈ స్థలానికి వచ్చాడు. కానీ మిగతా 11 మందికి తెలిసిందా? తెలియలా. అయితే ఇతడు ఈ ఆలోచనతో వచ్చాడని ఎవరు గమనించారు చెప్పాలి? ప్రభువైన యేసయ్య గమనించాడు. ఈరోజు మనమందరం బల్లారాధనకు వచ్చాం, అవునా కాదా? మనమందరం బల్లారాధనకు వచ్చాం. కానీ ఎవరి మనస్సులో ఏముందో నన్న సంగతి నాకు తెలియకపోవచ్చు, అక్కగారికి తెలియకపోవచ్చు, మనందరికీ తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసమ్మా? చెప్పాలి. ఎవరికి తెలుసు? యేసయ్యకు తెలుసు. కీర్తన 139 తీయాల్సిన పనులమ్మా, అందరూ తెలిసిన వాక్యమే. కీర్తన 139 దావీదు మహారాజు గారు అంటున్నాడు, అయ్యా చదవండి 139. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏమన్నాడు? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఇంకా నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు. స్తోత్రం చెప్పండి. ఇతను ఏ తలంపుతో వచ్చాడు? అపవిత్రమైన తలంపుతో వచ్చాడు. ఇక్కడ కూర్చున్నాడు శుభ్రంగా, మరి సర్పుతో, మంచి సబ్బుతో
మంచి షాంపుతో స్నానం చేశాడు, వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకున్నాడు, అంతా బాగానే ఉంది. పాటలు పాడుతున్నాడు, వాక్యం చదువుతున్నాడు, అంతా బాగానే ఉంది. అపోస్తుల్లో కలిసిపోయాడు, సేవకుల్లో కలిసిపోయాడు, బాగానే ఉంది. కానీ హృదయం మాత్రం మారిందా? మారలా. ప్రియ దేవుని పిల్లలారు గమనించండి, దేవుని భోజనములో కూర్చున్నాడు. దేవుని భోజనములో కూర్చునే ముందు యేసుక్రీస్తు వారు ఏం చేశారో చెప్పండి. ఆ అధ్యాయం జరిగిన వాళ్ళు భోజనానికి ముందు యేసు ప్రభు ఏం చేశారో తెలుసా? ప్రతి ఒక్కరి పాదాలు కడిగాడు. కడిగాడా లేదా? ఆ అధ్యాయములో ఒకసారి చూద్దాం. 9వ వచనం చూద్దాం. సీమోను పేతురు, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పెను. యేసు అని చూసి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీయో అక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడు. మీరు పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? మీరు పవిత్రులే. అమ్మా వినండి, అందరూ నా కళ్ళు చూడండి. మీరు పవిత్రులే, కానీ మీలో అందరూ పవిత్రులు కాదు. మరి అపవిత్రులు ఎవరు? అపవిత్రులు ఎవరు? ఏమంటే అపవిత్రులు ఎవరు చేయమంటే మీరు చేయెత్తారా? అపవిత్రులు ఎవరో చెయ్యెత్తమన్నా నేను అమ్మో అందరి ముందు చెయ్యెత్తితే రేపొద్దున అందరూ చూస్తే నన్ను అదొక రకంగా చూస్తారు. పవిత్రులు ఎవరో చేయెత్తమంటే అందరు ఎత్తుతారు కదా. అపవిత్రులు చేయెత్తమంటే ఎవరు ఎత్తారు? కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు పవిత్రులే, కానీ మీలో అపవిత్రులు కూడా ఉన్నారు అని యేసుక్రీస్తు ఏం చేశాడండి? పాదాలు ఏం చేశాడు? శిష్యుల పాదాలు ఏం చేశాడు? మొత్తం కడిగాడు, శుభ్రంగా కడిగాడు. ఎందుకని కడిగాడంటే యేసుక్రీస్తు ఎందుకు కడిగాడు అని మనం జాగ్రత్త గమనిస్తే 8వ వచనం ఎందుకు కడిగాడు? పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు కడిగిన ఎడల కడగని ఎడల, ఆ పదం ఆ నీ నా అన్న కాడే పదం మారుతుంది. నీవు నన్ను కడగని ఎడల, స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను కడగకపోతే, ఆ పదం జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకోండి. నేను నిన్ను కడగకపోతే దేంట్లో పాలిభాగస్తులు కారన్నాడు? నాతో నీకు అంటే ప్రభువుతో సంబంధం లేదు. ఎప్పుడు కడిగారో చెప్పమంటారా? ప్రభురాత్రి భోజనం తినే ముందు ఏం చేశాడు? వీళ్ళ పాదాలని కడిగాడు. ఇప్పుడు ఈ ప్రార్థన ఎందుకు చెప్పమంటారు? ఈ వాక్యం, ఈ పాటలు ఇంకో గంటలో మనం ప్రభు భోజనం తినబోతున్నాం కనుక తినబోయే ముందు మనం ఈ ఆరాధనలో ఏం చేయాలి? మన హృదయాలు కడగబడాలి. అవునా కాదా? నిజమ్మా? కళ్ళు మూయొద్దు, నా కంట్లో పడుతున్నావు. జాగ్రత్తగా వినండి. నాగేంద్రమ్మ ఏమన్నాడు? మిమ్మల్ని కడిగితేనే మీరు నాతో పాలిభాగస్తులు అవుతారు, మేము కడగబడాలి అన్నాడు. యేసుక్రీస్తు వారు శిష్యులందరినీ కడిగాడు. ఇస్కరియోతు యూదా కూడా లైన్లో నిలబడ్డాడా లేదా? నిలబడ్డాడు. ఏమండి, అప్పుడైనా బయటకు వచ్చాడా? వినండి జాగ్రత్తగా, అప్పుడైనా బయటకు వచ్చాడా? కడిగినప్పుడైనా అయ్యా నన్ను కడగొద్దు, నేను పాపిని కదా, ముందు నన్ను క్షమించు అని అన్నాడా? అనలా. తెలియనట్టుగానే లైన్లో నిలబడ్డాడు. కానీ ఇదంతా ప్రభు ఎవరు తెలుసు? యేసుని గమనిస్తున్నాడు, యేసుని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా?
ప్రియమైన దేవుని పిల్లలారా, ముక్క పుచ్చుకున్నాడు. అందరితో పాటు ముక్క పుచ్చుకోగానే సాతాను ఏం చేశాడు? లోపలికి వచ్చేసాడు. ఎందుకంటే 1 కొరింథీ 11:27 చదవండి. 1 కొరింథీ 11:27. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గురించియు రక్తమును గురించియు అపరాధి అవుతాడు. కోటిరత్నం గారు ఏమవుతాడు? అపరాధి అంటే ఎవరు అమ్మా? అపరాధి అంటే ఎవరు? నిరపరాధి అంటే ఎవరు? అపరాధి అంటే ఎవరు? అపరాధి అంటే తప్పు చేసిన వాడు. అపరాధి అంటే బోన్లో శిక్ష వేయటానికి తగిన వాడు. నిర్దోషి కాని వాడిని ఏమంటాం? అపరాధి. దోషిగా నిలబడతాడంట ఎవరు? అయోగ్యముగా ఎవరైతే ప్రభు పాత్రలో శరీరమును రక్తమును తాగుతారో వాళ్ళు దోషులుగా. అర్థమైందా అమ్మా? అర్థమైందా? అర్థమైన స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దోషులుగా తీర్చబడతారు. ఇప్పుడు దోషులుగా తీర్చబడితే శిక్ష ఎవరికి? నిర్దోషులుగా, దోషులుగా? ఏ శిక్ష చెప్పండి? IPC 326 ప్రకారంగా గారు ఏ శిక్ష? ఉరి శిక్ష. ఉరి శిక్ష అంటే ఇక కుటుంబం నుంచి, బంధువుల నుంచి, భార్య నుంచి, బిడ్డల నుంచి దూరంగా మరణానికి. మనం దోషిగా ఎప్పుడు తీర్చబడతామంటే ప్రభు శరీరం అని వివేచింపక ఏదో ఆనవాయితీగా చెయ్యి వేద్దామని ఉద్దేశంతో గనక చెయ్యి వేసినట్లయితే శిక్షకు పాత్రులమవుతాం గనుక ప్రభు ఏమన్నాడో తెలుసా? 28వ వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది లక్ష్మి. ఏలాగు చేసి? ఏలాగు. మీరేమన్నారు? ఆలాగు. నేనేమన్నా? ఏలాగు అన్నా. ఏలాగు? అయోగ్యముగా పరీక్షించుకోకుండా గనక, పరిశీలన చేసుకోకుండా గనక చెయ్యి వేస్తే యూదా ఇస్కరియోతు ఏమనుకున్నాడో చెప్పండి. నన్ను ఎవరు చూడలేదు కదా, నా సంగతి ఎవరికి తెలియదు కదా, ఈ ప్రభువుకు కూడా తెలియదు కదా, నేను అపోస్తలుల గుంపులో కలిసిపోతాను కదా, నేను చేసిన కుట్ర, నేను చేసిన ఆలోచన ఎవరికి తెలియదు కదా అనుకున్నది నటిస్తున్నాడు. కానీ కీర్తన 139 ఏం చెబుతుంది? ఇందాక చదివారు కదమ్మా, నా తలంపు పుట్టక మునిపే, నా ఆలోచన పుట్టక మునిపే నీవు నాకు అంటే యూదా ఇస్కరియోతు ఇంటికాడ చేసిన మంతనాలన్నీ ఎవరు గమనించారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు చూస్తున్నాడు. ఏమండి? ప్రభు అంత దీర్ఘశాంతం కలిగిన వాడు కాదుగా సాతాను దీర్ఘశాంతం ఉందా? సాతానికి ఏమన్నా జాలి ఉందా? యేసయ్య అంటే నువ్వు ఎట్ట చేసినా నీ పాదాలు కడిగాడు ప్రేమతో. కానీ వాడు ఏం చేస్తాడు? ముక్క బుచ్చుకోగానే బయటికి రా, నువ్వు వాళ్ళల్లో సరి అయిన వాడివి కాదు, వాళ్ళల్లో ఉండటానికి వీలు లేదు. మన బ్యాచ్ వేరే చోట ఉంది. ఏ బ్యాచ్? మన బ్యాచ్ వేరే చోట ఉంది. మన బ్యాచ్ ఉంది, మన బ్యాచ్ కాడికి పోదాం రా అని బయటికి లాక్కొని వెళ్ళాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని భోజనం తిని కూడా ఏమయ్యాడు చెప్పమంటారా? దేవుని భోజనం సమయం అవుతుంది. దేవుని భోజనం తిని కూడా ఏమయ్యాడు చెప్పమంటారా? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం పరిశీలన చేసుకోకుండా యోధా తినటం వలన
తను తాను పరీక్షించుకోకుండా, తన నడకను పడకను, తన ఆలోచన సరిచేసుకోకుండా భోజనం తిన్న యోధా ఏమయ్యారో చూద్దామా? ఇప్పుడు తీయండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం తీసి ముందు పెట్టుకోండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం తీశారా? ఇప్పుడు చదవండి 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునో కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకరు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆగండి, 23 చదవండి. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తయి అని ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటును పోగొట్టుకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అపోస్తలత్వములో పాలు పొందుటకు వీరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనబరుచుమనిరి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యూదాకి ఏం జరిగింది? నేను ప్రశ్నేస్తున్నా. పరిశీలన చేసుకోకుండా ప్రభు భోజనం తిన్న యూదా జీవితం ఏమైంది? అతని ఇల్లు ఏమైంది? అతని హృదయం ఏమైంది? అతని మనస్సు ఏమైంది? అతని జీవితం ఏమైంది? రెండవది, అతని ఇంటిలో ఎవరైనా కాపురం ఉన్నారా? ప్రభురాత్రి భోజనం అనారోగ్యంగా తీసుకుంటే ఆయన ఉన్న ఇంటిలో ఎవరు సమాధానంగా లేరు. రెండవది. మూడవది ఏం జరిగింది? ఆయన ఉద్యోగము ఏంటండి? ఆయన ఉద్యోగం చెప్పండి. ఇప్పుడు యూదా ఉద్యోగం ఏంటి? అపోస్తులుడే ఆయన ఉద్యోగం. ఏ ఉద్యోగం? ఇప్పుడు అపోస్తులుడి ఉద్యోగం ఉందా, ఊరిందా? ఊరి ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఒక ఆయనకి ఇచ్చాడు. ఆయన ఉద్యోగాన్ని ఇంకొక ఆయనకి ఇచ్చాడు. ఎవరు చెబుతారు? యూదా ఉద్యోగాన్ని ఎవరు పొందుకున్నారు? తెలివి కలిగిన వాళ్ళు 26 చదవండి. తెలివి కలిగిన వాళ్ళు అంతటా చీట్లు వేయగా మత్తీయ పేరున చీటీ వచ్చిన గనుక 11 మంది అపోస్తలులు లెక్కింపబడెను. ఇప్పుడు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని కనపడదు. గట్టిగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అపోస్తలుడై ఉండి ఏమండి, అపోస్తలులనే సాతాను వదిలిపెట్టలేండి ఎవరు పూర్తి చేస్తారు? ఖాళీ యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలుండి యేసుక్రీస్తు వారి పక్కలో తిరిగినటువంటి ఇస్కరియోతు యూదానే సాతాను వదిలిపెట్టలేండి. ప్రభురాత్రి భోజనం అయోగ్యంగా తింటే సాతాను మనల్ని వదిలిపెడతాడా? స్తోత్రం చెప్పండి ఈ మాటకి. మరి మనం జాగ్రత్తగా ఎందుకు ఈ చరిత్ర చెప్పారంటే ఈయన గురించి మనం ప్రభురాత్రి భోజనంలో చేయలేకపోతాం. యోగా ఇస్కరియోతు గనక సరి చేసుకున్నట్లయితే, అయ్యా నన్ను క్షమించు, తెలుసో తెలియకో నేను నీ గురించి చెడు ఆలోచన కలిగి ఉండా అని గనక సరి చేసుకుంటే ఏమయ్యేవాడు? తన ఉద్యోగము దేవుడు తనకి. ఇప్పుడు సరి చేసుకోలేదు కనుక ఏమయ్యాడు? ఇల్లు పోయింది, వాకిలి పోయింది, ఉద్యోగం పోయింది. చివరికి ఏమైంది చెప్పమంటారా? ఉరి వేసుకొని పేగులన్నీ బయటికొచ్చి భయంకరంగా
ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అమ్మిన 30 వెండి నాణ్యాలు ఎవరు తీసుకోవాల? ఎందుకనంటే ఇది పరిశుద్ధుని రక్తానికి వెలగట్టిన డబ్బు కనుక ఆ డబ్బులు ఎవరు? మరి ఆ డబ్బుతో ఏం చేశారు చెప్పమంటారా? ఒక పొలాన్ని కొన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, ముగిస్తున్నా. మిగతా అపోస్తులు ప్రభురాత్రి భోజనము తినే ముందు వాళ్ళను పరిశీలన చేసుకున్నారు గనుక, వాళ్ళను సరి చేసుకున్నారు గనుక ఆ మిగతా 11 మందిని దేవుడు ఎట్లాగా వాడుకున్నాడు చెప్పండి అమ్మా? ఎట్లాగా వాడుకున్నాడు ఈ 11 మందిని? ఆయన సేవలో, పరిచర్యలో, అన్నిటిలో అద్భుతంగా వాడుకోవటమే కాదండి, రేపు తీర్పు దినాన ఆ 11 మందికి 11 కుర్చీలు వేస్తానన్నాడు దేవుడు. వేస్తానన్నాడా లేదా? మరి ఆ కుర్చీలు కూడా యోధ ఏం చేసుకున్నాడు? ఇల్లు పోగొట్టుకున్నాడు, ఉద్యోగం పోగొట్టుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు, సింహాసనం పోగొట్టుకున్నాడు. ఇక అన్నీ పోగొట్టుకుంటే 30 ఏముంది మానవ జీవితంలో? వ్యర్థం. ఇప్పుడు దీని అంతటికి కారణం ఏంటో చెప్పండి. సాతాను ఎందుకు వచ్చిందంటే, అనాలోచనతో ప్రభు పాత్రలో ఎప్పుడైతే చెయ్యి వేశాడో అతని జీవితం పాడైపోయింది. ఒక దైవజనుడుగా నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ యోధా లాంటి మనస్తత్వం, యోధా లాంటి ఆలోచనలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఇంకా మనం చెయ్యి వేస్తున్నట్లయితే కన్నీటితో బ్రతిమలాడుతూ చెప్తున్నాను, తండ్రి ఇప్పుడే ఈ ప్రార్థనలోనే మనం దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ఏమడుగుదాం? అయ్యా, యూదా ఇస్కరియోతు వలె నేను కాకూడదు, ఇస్కరియోతు వలె నేను కాకూడదు. ఎట్లాగుండాలి? మిగతా 11 మంది వలె నీ సేవలో నన్ను వాడుకో ప్రభువా. దేవుని చేత కడగబడదాం. ఇప్పుడు కడగబడదాం. ఎప్పుడండి? ఇప్పుడంటే ప్రభురాత్రి భోజనములో చెయ్యి వేసే ముందు మనల్ని మనం ప్రభు చేత కడగబడదాం, వాక్యము చేత కడగబడదాం, స్తుతి ఆరాధన చేత మదారి కడగబడదాం. కడగబడదామా లేదా? కడగబడదాము అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. కడగబడటం నాకు ఇష్టము లేదు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరూ తెలియగలిగిన వాడు, యేసయ్యకి మహిమ కలిగిన గాక. కాబట్టి మనం అందరం కడగబడదాం. అవునా కదమ్మా? మనం అందరం కడగబడదాం. ఇప్పుడే ప్రభువా నన్ను కడుగయ్యా, నన్ను కడుగు. యోధా ఇస్కరియోతు కడగబడ్డా కూడా ఆలోచన మారలేదు. ప్రభువా తండ్రి, నా ఆలోచన మార్చయ్యా, నా తలంపు మార్చయ్యా, నా ఊహ మార్చయ్యా, నా నరక మార్చయ్యా. నీకు వ్యతిరేకంగా ఏమైనా చేసి ఉంటే నన్ను క్షమించని ప్రభు చెప్తున్నా కూడా ఇస్కరియోతు యోధా పెడసెమిని పెట్టాడు. ఏ చెవిని పెట్టాడు? పెడసెమిని పెట్టిన జీవితం ఏమైంది చెప్పాలి. పెడసెమిని పెట్టిన జీవితం ఏమైంది? పెడసెమిని పెట్టిన తప్పిపోయిన చిన్న కుమారుని జీవితం ఏమైంది? తండ్రి మాటను పెడసెమిని పెట్టాడా లేదా? తండ్రి మాట నీ మేలు కొరకేగా, దైవజనుని మాట నీ మేలు కొరకే, అక్కగారి మాట నీ మేలు కొరకే, దేవుని మాట మన మేలు కొరకేనని గనుక మనము దావీదు గారి వలె సరి చేసుకుందాం. దావీదు గారు సరి చేసుకోలేదా? చదవండి, కీర్తన 51 మొదటి వచనం. సరి చేసుకోలేదా ఆయన? సరి చేసుకోలేదా ఆయన? చదవండి, ఎట్లాగా సరి చేసుకున్నాడో చదవండి అక్కడ. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను ఏమన్నాడు? నా అతిక్రమాలను తుడిచివే, ఇంకా నా దోషము పోగునట్లు నన్ను బాగుగా కడుగుము.
నా పాపము పోగునట్లు నన్ను పవిత్ర. మరి ఈ ప్రార్థన మనం ఇప్పుడు చేద్దామా వద్దా? చేద్దామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మౌనిక స్తోత్రం చెప్పట్లా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రార్థన చేద్దాం. దావీదు గారు చేసినట్టుగా నేను కూడా ఇప్పుడు నేను కడగబడాలయ్యా, ప్రభురాత్రి భోజనం తినబోతున్నా, నేను కడగబడాలి అని మనం అందరం విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ప్రార్థన చేద్దాం. యోధా ఇస్కరియోతు పరిచర్యను పోగొట్టుకున్నాడు, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు. చివరికి 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 దేవుడిచ్చిన ప్రాణాన్ని కూడా మనం అట్లాగా ఉండకుండా, ప్రభువా మిగతా అపోస్తుల వల్ల నీ సేవలో మేము బలంగా వాడబడాలంటే మమ్మల్ని కడుగయ్యా. ఆ రోజు అపోస్తులను కడిగావు, పాదాలు, శరీరాన్ని కడిగావు, అంతరంగాన్ని కడిగావు, హృదయాన్ని కడిగావు. మా హృదయాలను కడుగయ్యా, మా హృదయాలను పవిత్రపరచయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎడిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.